వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సో ఇప్పుడు చూస్తే తుని రైలు ఘటన కేసు రీఓపెన్కి కారణాలు ఏంటి అనేటువంటి అంశం చర్చిద్దాం. అయితే ఇది చర్చించే ముందు 2014-2019 మధ్యకాలంలో ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానంటే ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోవడంపై ముద్రగడ పద్మనాభం గారు ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దాదాపు 15 లక్షల మందితో ఆనాడు మరి తుని కిర్లంపూడి వేదికగా ఆయన ఒక ఉద్యమాన్ని కొనసాగించారు. అప్పుడు ఒక రైలు తగలబడినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుంది. మరి అప్పుడున్నటువంటి ఆ ఉద్రిక్తతల నడుమ మరి కావాలని ఎవరు రైలు దగ్ధం చేశారో కానీ మొత్తానికి కాపు ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి ఒక కుట్రతోటి ఆ రైలు దగ్ధమైందని చెప్పేసి ఇప్పటికీ కూడా ముద్రగడ గారు అనుచరులు చెప్తూ ఉంటారు. అయితే అప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ఏదైతే ఆ సభకి హాజరైనటువంటి కాపు నేతల మీద కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా వారి మీద రైల్వే కేసులు కూడా నమోదయ్యాయి రైలు దగ్ధమైన సంఘటనలో. అయితే కట్ చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రైలు సంఘటనకు సంబంధించి ఆ కేసులను ఎత్తేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కాపు నాయకుల మీద ఉన్న కేసులని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎత్తేసింది. అదేవిధంగా విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసును కూడా కొట్టేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క రైలు సంఘటనకు సంబంధించినటువంటి ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూడా షాక్ గురవుతారు సామాజిక వర్గం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ అప్పీల్ చేయాలంటూ పీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఒక్కసారి ఆ ఉత్తర్వులు జారీ చేయడంతో సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి కాపులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి మనతో చర్చించడం కోసం సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్తే వాసుదేవన్ గారు. నమస్తే అండి. ఇది కేవలం జనసేనకి మద్దతు ఇచ్చిన కాపులే కాదు, కాపు సమాజం అవును సమాజంగా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నిన్న గనక చూస్తే నిన్న సాయంత్రం నుంచి వరుసగా జీవో బయటకు వచ్చింది తెలిసిన తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాపు పెద్దలందరూ సమావేశమయ్యారు. వర్చువల్ మీటింగ్స్ అయినాయి, కాల్స్ అయినాయి, కాన్ఫరెన్స్ కాల్స్ అయినాయి. ఇది మనం నమ్మి ఈ కూటమిని నమ్మి 104 సీట్లు గెలిచిన 18 కాపు ఓటు శాతం తక్కువేం లేదండి. సాలిడ్గా విభజిత ఆంధ్రప్రదేశ్లో 18% ఉన్నారు ఓటింగ్. 18% ఓటింగ్లో మొత్తం 98% పడింది కూటమి పక్షాలకు పడింది. పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమని పిలుపునిచ్చారు. ఆయన మీద నమ్మకంతో ముద్రగడని పక్కన పెట్టారు, చేగుంట హరిరామజోగి పక్కన పెట్టారు. ఆయన మీద నమ్మకంతో వేశారు. మీరు జాగ్రత్తగా ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గమనిస్తే మహానాడికి ముందర జ్యోతుల్ నెహ్రూ గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే ఆయన 83లో తెలుగుదేశం ఏర్పాటు చేసిన తర్వాత కమ్యూనిస్టులు మనతో పొత్తు పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళని ఎలా తొక్కేసి చంపేశామో, అంటే 2 లేదా 3 సీట్లకి రాజకీయంగా 2 లేదా 3 సీట్లకి కుదించేసాము మనం. ఇదే ఇప్పుడు జనసేన మనల్ని చేస్తోంది, మనం అది గమనించాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అని మాట్లాడారు. జాగ్రత్తగా డాట్స్ కనెక్ట్ చేయండి. అక్కడ అన్నమాట మహానాడులో డెలిబరేషన్స్ సబ్సీక్వెంట్గా మీకు మహానాడికి వంగవీటి రాధ హాజరయ్యారు, కానీ ఆయన స్టేజ్ మీద పిలవాల. ఆయన కిందే ఉన్నారు, చూశారు, స్టేజ్ మీద నుంచి పెద్దలు చూశారు, ఆయన చూశారు, బట్ ఆయన ఏం పిలవలేదు, ఆయన వెళ్ళిపోయారు, వచ్చేసారు వంగవీటి రాధ. అక్కడ అది సెకండ్ డాట్. థర్డ్ డాట్ ఏంటంటే ఈ జీవోలో ఏంటి అయిపోయింది, కాపు సమాజంతో మనం ప్రయోజనం పొందాం, పని అయిపోయింది, ప్రస్తుతానికి పని అయిపోయింది, 4 ఏళ్ళ తర్వాత పని ఉంది, అప్పుడు చూసుకుందాం కావాలంటే. ఇంకోటి అందులో కీలకమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేశాడో దానికి రివర్స్ మనం చేయాలి. కాబట్టి ఆయన కేసులు ఎత్తేసాడు కాబట్టి మనం ఆ కేసు రీఓపెన్ చేయాలని చెప్పేసి నేను జీవో కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆయన ఇచ్చిన జీవోలు ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి డైరెక్షన్ ఇచ్చారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పబ్లిక్, మీరు ఇది ఇమీడియట్గా రీఓపెన్ చేయండి విత్ రిఫరెన్స్ ఏది 7th మెట్రోపాలిటన్ రైల్వే మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కోర్టు దీన్ని ఎక్విట్ చేసింది. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకు రీఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఒకటి సింపుల్, తెలుగుదేశం కన్సాలిడేట్ అవుతోంది, జ్యోతుల్ నెహ్రూ లాంటి పెద్దలందరూ కూడా చెబుతున్నారు మనకి ఎప్పటికైనా జనసేన పొటెన్షియల్ థ్రెట్, భవిష్యత్తులో ఇబ్బంది జనసేన వల్ల డెఫినెట్గా ఇబ్బంది. కానీ ఇక్కడ వాసుదేవన్ గారు మీరు చెప్పేదాన్ని నేను ఏకీపిస్తాను. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటున్నారు. లోకేష్ గారు చంద్రబాబు గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య అంటూ సంబోధిస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా సార్. అది నాయకత్వ శ్రేణి వరకు ఓకే. సమాజం ఎలా చూస్తుంది, కమ్యూనిటీ మీకు భరోసా ఇచ్చింది. ఎప్పుడైతే జ్యోతుల్ నెహ్రూ గారు అగ్గిపుల్ల గీశారో భగ్గుమంది అది, ఇదేదో నిజమే కదా ఈయన మాట్లాడేది. సో దే హావ్ టేకెన్ ఎ క్విక్ కాల్. ఇదే కాదు, ఒక 6-7 నెలలుగా అండర్ కరెంట్ నడుస్తుంది. ఓకే, కాపుల్లో
మనము ఆశించింది ఏంటి, మనకి దక్కుతున్నది ఏంటి, కమ్యూనిటీ వైజ్గా నేను మాట్లాడాను. ఒక ఇండివిజువల్గా ముద్రగడ హరిరామ జోగి వచ్చిందో వాళ్ళిద్దరు అలాగే వాళ్ళు భీష్మాచార్యుల కేటగిరీలోకి అయిపోయింది, వాళ్ళ వయసు కూడా అయిపోయింది, లేరు. ఈ రీఓపెన్ చేసిన దాని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు అప్పీల్కి వెళ్తారు. అప్పీల్ పాత కేసులు ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ పాత కేసులు ఉన్నోళ్ళు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జనసేనకి ఎక్కువ వాళ్ళు అటాచ్ అయి ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారో పవన్ కళ్యాణ్కి కాపు సమాజానికి మధ్య గ్యాప్ వైడన్ అవుతుంది. సో ఈయన ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. ఒకటి. రెండోది ఏంటి, అసలు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? చంద్రబాబు గారు తీసుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా అని ఒక ఆలోచన. క్యాబినెట్ తీసుకోవాలి. క్యాబినెట్ తీసుకోవాలి. ఇంత పెద్ద డెసిషన్ అది. మీకు 18% ఉన్నారండి రాష్ట్ర ప్రజల్లో, ఓటింగ్ శాతం 18. క్యాబినెట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. ఎప్పుడు తీసుకోవాలి? క్యాబినెట్ మీటింగ్ లో తీసుకోవాలి. క్యాబినెట్ మీటింగ్ లో ఉర్సా భూముల వివాదం బయటకు వచ్చింది, కానీ అసలు ఈ అంశం చర్చకు వచ్చినట్టే లేదు, ఎజెండాలోనే లేదు, క్యాబినెట్ ఎజెండాలో. కానీ తీసుకున్నారు డెసిషన్. మరి క్యాబినెట్ తీసుకుందా, ఎవరు తీసుకున్నారు దాని మీద జీవోలో క్లారిటీ లేదు. ఒకటి జీవో ఒకవేళ క్యాబినెట్ తీసుకుంటే క్యాబినెట్ హ్యాస్ టేకెన్ డెసిషన్ దానిలో ఉంటుంది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ కొన్ని పడికట్టు పదాలు. కానీ క్యాబినెట్ తీసుకుందని దాంట్లో మెన్షన్ చేస్తే ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన మంత్రుల కూడా ఎలా తీసుకున్నారని అంటారు కదా సార్ పబ్లిక్. కానీ తీసుకున్న విషయం అయితే మెన్షన్ చేయాలి. సరే పోనీ మెన్షన్ చేయలేదు, వదిలేద్దాం. క్యాబినెట్లో తీసుకోలేదు, మరి ఎవరు తీసుకున్నారు, ఏ స్థాయిలో తీసుకున్నారు? హోంమంత్రి స్థాయిలో తీసుకోవాలి. హోంమంత్రి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉందా? లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అవి మినహా మిగిలినవన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి, హోంగార్డులతో సహా అన్నీ ఉన్నాయి. అవును. లా అండ్ ఆర్డర్ లేదు. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశం, రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం, దేశం మొత్తం ఆకర్షించిన అంశం. అవును. మరి ఇప్పుడు పోనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి చెప్పారా? తెలియదు. ఎందుకంటే దాని గురించి చెప్పగలిగేది ఇద్దరే, అయితే ముఖ్యమంత్రి చెప్పాలి, లేదా డిప్యూటీ సీఎం చెప్పాలి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి దీని మీద. జీవో వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడాల. గవర్నమెంట్ జీవో ఇచ్చాం కాబట్టి గవర్నమెంట్ గుమ్మరంగా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, మొత్తం కాపు యూనియన్స్ అన్నీ కూడా రీయూనియన్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాసుదేవన్ గారు, ఎప్పుడైతే ఆ జీవో కాపీ బయటకు వచ్చిందో సోషల్ మీడియా వేదికగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉన్న కాపులు కూడా వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ఇది, అప్పుడు ఏదో జరిగిపోయింది, ఎవరో ఒక్కరిద్దరు చేసిన దానికి వేలాది మంది మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ తర్వాత ఆ అంశాలు అసలు కొట్టేసింది, రైల్వే కొట్టేసింది, సరైన ఆధారాలు లేకపోవటం వల్ల. అదేవిధంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఆ కేసులు అన్ని ఎత్తేస్తామన్నారు, ఎత్తేసారు కేసులు కూడా. ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా? ఇట్స్ ఏ క్లియర్లీ పొలిటికల్ వెండెట్ అండి. జగన్మోహన్ రెడ్డితో ఉన్న పంచాయతీ ఉంటే జగన్మోహన్ రెడ్డితో తెలుసుకోవాలి కదా. కాపు సమాజానికి సంబంధం ఏముంది? అవును. ఆయన ఆ కేసులు ఎత్తేసారు కాబట్టి మనం మళ్ళీ కేసు రీఓపెన్ చేయాలి అనే కాన్సెప్ట్ నథింగ్ బట్ పొలిటికల్ వెండెట్, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి. ఇక్కడ ముద్రగడ గారు టార్గెటా, లేకపోతే వైసీపీలో ఉన్న కొంతమంది ఆ రోజు ఈ రైలు దగ్ధం వెనక వాళ్ళు ఉన్నారంటూ చంద్రబాబు గారు గతంలో ఆరోపణలు చేశారు కదా, వాళ్ళు టార్గెటా? టార్గెటే. ఓకే, ముద్రగడ గారే అనుకుందాం కాసేపు. ఆయన వయసు ఎంతండి? దాదాపు 70 సంవత్సరాలు ఇచ్చుంటే సార్. 70 దాటింది. 70 దాటిన వయసులో ఇప్పుడు మళ్ళీ ఆయన్ని క్షోభ పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ రోజు పెట్టారు. ఇంకొకటి, ఆ రోజు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న మహిళల్ని ఎంత కించపరుస్తూ మాట్లాడారు, కొట్టుకుంటూ దారుణంగా తీసుకెళ్లారు. అన్నిసార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసిన ఆయన కొడుకుని, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన సీజన్ పొలిటీషియన్, రివర్డ్ పొలిటీషియన్, పార్టీలు వేరే పార్టీలకు అతీతంగా మాట్లాడతారు. కాపు సమాజమే కాదు, వేరే ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయన అంటే గౌరవం ఉంది. అన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, అన్ని అమ్ముకొని జనాలకి తిండి పెట్టాడు. ఇంటికి వచ్చి ఆయన ఒక్కడిని టార్గెట్ చేయడం కోసం, లేకపోతే హరిరామ జోగే గారిని టార్గెట్ చేయడం కోసం. హరిరామ జోగే గారు అసలు ఆయన భీష్మాచార్యుడు అయిపోయాడు. ఆయనకి 90 సంవత్సరాలు వచ్చినాయి సార్, సరిగ్గా నడిచే పరిస్థితి కాదు, మాట్లాడే పరిస్థితి కాదు ఆయన. మరి ఎవరిని టార్గెట్ చేశారు? డెఫినెట్ గా వైసీపీ సెకండ్ రంగ్ లీడర్స్, కొన్ని వైసీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ టార్గెట్ చేయడం కోసం వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి. కాపు సమాజాన్ని ఎందుకు అంటే ఏంటి సార్? వైసీపీలో అప్పుడు కొద్దిగా మా మద్దతు ఇచ్చినటువంటి దాడిశెట్టి రాజా గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఇలాంటి ఈ నేతలందరూ అడుగు పొడుగు ఎవరు మిగిలినా సరే వాళ్ళందరినీ ఈ కేటగిరీలో కలిపేస్తారు. అందరినీ టోకెన్ వాళ్ళ మీద కేసులు పెడతారు, మళ్ళీ పిలుస్తారు. సో పీపీ ఇప్పుడు అపీల్ చేస్తున్నారు హైకోర్టులో. హైకోర్టు విల్ డెఫినెట్లీ హ్యాస్ టు టేక్ ఏ కాల్ కదా. హైకోర్టు ఏముంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, హోంశాఖను ఆదేశిస్తుంది, కాల్ ఫర్ ఇమీడియట్ అటెన్షన్ అంటుంది. ఎవరో డీజీపీ కూర్చోవాలి, హోమ్ మినిస్టర్ కూర్చుంటారు, మళ్ళీ కేసుల్ని తిరగదోడతారు. అంటే ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఒక ఏడాది అయిపోయిందండి. ఏడాది పాలన తర్వాత తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, అతి గొప్ప నిర్ణయం, సెన్సేషనల్ డెసిషన్. ప్రజలు మా గురించి మాట్లాడుకోవటానికి కూటమి ప్రభుత్వానికి దొరికింది. ఇప్పటి వరకు చిల్లర మరల కేసులన్నీ చూపించారు, సోషల్ మీడియా కేసులు అన్నారు, అవన్నీ అయిపోయినాయి. ఇవాళ ఒక పెద్ద సమాజాన్ని మీకు వ్యతిరేకంగా మీరే మలుచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసులు ఉంటే అది నేరుగా ఆయనతో తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. ఆయన పాల్పడిన నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, పాశవికాలు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, టర్మ్ ఇట్, ఆయన మీద కేసులు పెట్టుకోండి, నడపండి. అలాగే ఆయన 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళి రాశాడని నిన్న లోకేష్ గారు అన్నారు.
అవి కూడా తీసి ఆయన ఆ కేసులు కూడా ఇరికించండి, నో ఇష్యూ. అప్పుడు అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారంట ఆయన. అప్పుడు ఆధారాలు అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అడిగితే దొరికితే పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కూడా ఇస్తుంది. సో అవి అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినప్పుడు చేసుకోవచ్చు. మీ పొలిటికల్ వెండెట్టా జగన్మోహన్ రెడ్డికి కన్ఫైన్ చేయాలి కానీ మొత్తం ప్రపంచానికంతా అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈర్ష్య, కక్ష కారణంగా ఈ కేసు రీఓపెన్ చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి భుజం నుంచి కాపు సమాజం మీదకి తుపాకీ పేలుస్తున్నారు. ఎట్లా సార్? జగన్మోహన్ రెడ్డి, దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి. చూసారు ఈయన వల్ల మీ సమాజం ఇబ్బంది పడి మీరందరూ ఇరుక్కున్నారు కేసుల్లో అని చెప్పి మళ్ళీ వాళ్ళని బెదిరించి గుప్పెట్లో పెట్టుకోవటం కాపు సమాజాన్ని. ఐ డోంట్ నో, అంటే కాపు సమాజం చాలా ఎలీట్ సెక్షన్ అది, ఈరోజు చాలా సంఘటితమైంది థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్. ఆయన సంఘటితం చేశారు, మిగిలిన వాళ్ళు చేయలేదని కాదు, బట్ ఆయన వచ్చి స్ట్రెంథన్ చేశారు, దాన్ని చాలా బలోపేతం చేశారు. పెద్దలు వీళ్ళందరూ చేశారు, హరిరామజోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ చేశారు. బట్ ఆయన ఏంటంటే ఇంకొంచెం కన్స్ట్రక్టివ్ వేలో కాపు సమాజాన్ని ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఇవాళ రేపు పొద్దున తెలుగుదేశానికి ఉన్నది, ఇవాళ కానీ రేపు పొద్దున కానీ తెలుగుదేశానికి ఉన్న మేజర్ థ్రెట్, పొటెన్షియల్ థ్రెట్ చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎప్పటికీ థ్రెట్ కాదు తెలుగుదేశానికి. ఆయన ఆల్రెడీ గతంలో గెలిపారు, ఆయన అవును వర్తమానంలో లేరు, భవిష్యత్తులో రాజకీయంగా భవిష్యత్తులో ఉంటారో లేదో తెలియదు ఆయన పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పొటెన్షియల్ పవన్ కళ్యాణ్, ఆయనకి బలం ఎవరు వెనక? కాపు సమాజం. సో కాబట్టి అక్కడ ఆయన్ని కూడా వీక్ చేయాలి, అంటే వాళ్ళకి ఆయనకి మధ్య వ్యతిరేకత తీసుకురావాలి. కాపు సమాజానికి ఆయనకి మధ్య గ్యాప్ వైడెన్ చేయటం. రెండోది ఏంటంటే సెంటర్లో చూసారా, కేంద్రంలో బీజేపీ దగ్గర పవన్ కళ్యాణ్ శక్తి తింటే తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు అనేది సెంటర్కి సటిల్గా మెసేజ్ పంపించే ప్రయత్నం. గ్రాడ్యువల్గా ఏంటంటే ఒక త్రివిక్రముడు లాంటి పవన్ కళ్యాణ్ని మరుగుజ్జులాగా చూపించే ప్రయత్నం అయితే ఈ కేసు రీఓపెన్ చేయాలి, హైకోర్టులో అప్పీల్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ద్వారా వ్యక్తమవుతుంది. రెండోది, అసలు ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో మాట్లాడారా లేదా అనేది క్లారిటీ కావాలి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి కదా సార్, మాట్లాడాలి ఖచ్చితంగా. ఆయన సైలెంట్ గా ఉండి కుదరదు కదా సార్. ఇప్పుడు లేదు, ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు కూడా. ఆయన దాచుకోవడం అనేవి ఉంటే కడుపులో ఉన్నది ఏదో చెప్పేస్తాడు. అవును, ప్రభుత్వం చెప్తుందా లేదా చూడాలి. ఇప్పుడు అంటే ప్రభుత్వం అంటే నేను సీఎం చెప్తారా, హోంమంత్రి చెప్తారా చూడాలి సార్. ఇప్పుడు ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు మొన్న ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పేసి ఆయన తిరిగినప్పుడు కాపు సమాజం మొత్తం కూడా ఆయన మీద 90% వ్యతిరేకమయ్యారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టి బలంగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతుంటే మీరే ఆయన్ని ఓడిస్తానని తిరిగితే మరి మిగతా వర్గాలు ఆయనకి ఏ విధంగా మద్దతు ఇస్తాయి? మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఈయన మీద వ్యతిరేకత వచ్చింది, అందరూ ఈయన శాపనార్థాలు పెట్టారు, తిట్టారు. ఏదో నేను రెడ్డి అని పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నారు, అందరూ తిట్టారు. ఇప్పుడు అదే వర్గం వాసుదేవన్ గారు రాత్రి నుంచి వారి యొక్క అభిప్రాయాలు సోషల్ మీడియా, ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు సోషల్ మీడియాలోనే ఈయనకు పాజిటివ్గా వస్తున్నాయి సార్. అది నిజంగా నేను షాక్ అయ్యాను చూసి, సోషల్ మీడియా చూసి. అందరూ కూడా ఈయన ఎవరు తిట్టట్లేదు, ఈయన ఎవరు ఒక్క మాట అంటలేదు, ఈయనకు పాజిటివ్గా వస్తున్నాయి. అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని ముందుగానే గమనించి ఈయన చేసిన ఉద్యమం ఈయనే కరెక్టు అనే అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకురావటం ఆ యొక్క జీవో వల్ల వస్తుందనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది సార్. ఇప్పుడు ఫైనల్గా జరిగేది ఏంటంటే, ఎలాగూ పీపీకి డైరెక్షన్ ఇచ్చారు, గవర్నమెంట్ కెనాట్ విత్డ్రా. ఎందుకంటే తానిచ్చిన జీవోని తానే ఉపసంహరించుకోవటం అంటే పరువు తక్కువ కాబట్టి చెయ్యదు. కానీ ఈ క్రమంలో మరి కాపు సమాజాన్ని కన్విన్స్ చేయడానికి ఏమన్నా కొత్తగా ఆకర్షణీయమైన పథకాలు ఏమైనా ప్రవేశపెట్టి, అంటే మాడి మీద కొట్టి మందేయటం అంటారు, అలా ఏమన్నా పైన పెరిఫెరల్గా ఆయింట్మెంట్ ఏమన్నా పూసే ప్రయత్నం డెఫినెట్గా జరగచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాపు సమాజం ఈరోజు చంద్రబాబు గారు వంక చోట్ల, పవన్ కళ్యాణ్ గారు వంక చూస్తుంది. ఆయన మాట్లాడాలి, ఆయన మాట్లాడితే మాకు భరోసా. అంతే కదా, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం సగభాగమై ఉన్నారు. లేదా ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ని ఇరుగున పెట్టే ప్రయత్నం అయినా కూడా కావచ్చు. రాజకీయాల్లో అండి ఇప్పుడు కూటమిలో ఉన్నంత మాత్రాన మనం పొద్దున్న 24 hours మనం ఫ్రెండ్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అంతే కదా సార్. నా ఎదుగుదల నేను చూసుకుంటాను, మీ ఎదుగుదల మీరు చూసుకుంటారు. ఇద్దరు సొంత అన్నదమ్ములే, ఒకడు ఎక్కువ జీతం వస్తే ఇంకొకడు ఓర్చుకోలేని పరిస్థితి, ఒకడు ఆర్థికంగా ఎదిగితే ఇంకొకడు వాడు కుటుంబ సభ్యులు ఓర్చుకోలేని పరిస్థితి సార్. వాళ్ళేం అన్నదమ్ములేం కాదు కదా సార్. సో మీరు అన్నట్టు కూటమిలో ఉన్నంత మాత్రాన ఇద్దరు ఒకటండి. మై కంక్లూడింగ్ అబ్జర్వేషన్, నా అబ్జర్వేషన్ మాత్రమే, ఇది నిజం కూడా అయి ఉండాల్సిన అవసరం నేను అనుకోవట్లా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే ఈ అంశం ద్వారా తెర మీదకి ప్రభుత్వం తీసుకొచ్చింది. యూ కెన్ కంక్లూడ్. సో దీని మీద కాపు సామాజిక వర్గం అయితే పెద్ద ఎత్తున కాపు సమాజం మొత్తం కూడా
ఈ యొక్క జీవో ఏదైతే ఉందో మళ్ళీ కేసులు రీఓపెన్ చేయటం అది ఆ సామాజిక వర్గం మీద పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయం ఆ వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరి యొక్క అభిప్రాయం అయితే వారి యొక్క అభిప్రాయాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు. సో ఇది భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పెను ప్రమాదంగా మారనుంది. గతంలో ఏ కాపు ఉద్యమం అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తుదిముట్టించిందో ఆ ప్రభుత్వాన్ని అంతం చేసిందో ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమం అన్ని రేకెత్తించే విధంగా ఈ ప్రభుత్వం కనుక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మరి ఆ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు కూడా మళ్ళీ ప్రశ్నార్థకమే అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం దీనికి సంబంధించి మరి ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు కానీ వారు ఏ విధంగా మరి యొక్క ఈ జీవోని వారు ఏ విధంగా సమర్థిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.